అయితే ఇక్కడ స్థానికంగా చూసుకుంటే నసూరాపేటలో ఇది ఒకటైనా సమస్యలు లేదంటే ఇంకేమన్నా సమస్యలు స్థానికంగా ఎమ్మెల్యే వచ్చి చెప్పుకోవాలి కొత్త ఎమ్మెల్యేతో అయితే పనులు అవుతాయి అనేది ఏమైనా ఉందా? ఏం చెప్తారు? సమస్యలు అనేది అంటే చాలా ఉన్నాయి అన్న. మున్సిపాలిటీ దగ్గర నుంచి కానీ వాటర్ సమస్యలు కానీ అవి కానీ ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి సమస్యలు. మా టౌన్లోనే కాకుండా చుట్టుపక్కల ఏరియాలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటే ఈ 5 సంవత్సరాలు గత అంతకుముందు 5 సంవత్సరాలైనా గెలిచిన ఎమ్మెల్యే, తర్వాత వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్యే అసెంబ్లీలో ఒక నర్సరాపేట గురించి ఆయన మాట్లాడితే మాత్రం 1-2 సార్లు తప్ప మా బాధలు కానీ మా నియోజకవర్గం ఇది కావాలని చెప్పి మాట్లాడింది లేదు. లేదు, అందుకని ఈసారి టీడీపీకి మొగ్గు చూపుతున్నారు. మా వాయిస్ అసలు అసెంబ్లీలో లేదు, మా నర్సరాపేటది లేదా? లేదు. ఎక్కడుందన్న? మీరు చూసండి కదా, అసెంబ్లీ చూడండి, ఎక్కడ మాట్లాడారు ఆయన అసలు ఈ సమస్య మాకు లేదు. ఇక్కడ నర్సరాపేట యువత ఎక్కువ శాతం టీడీపీ వైపు ఉన్నారు. టీడీపీ వైపే ఉన్నాం.